నమస్తే. ప్రజెంట్ మనం సికింద్రాబాద్ లోని అశోక్ నగర్ లోని టకారా బస్తీలో ఉన్నాం. సో దేశవ్యాప్తంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. వివిధ రకాలుగా ప్రతి నియోజకవర్గాల్లో జరుగుతుంటాయి. కానీ సికింద్రాబాద్ లోని అశోక్ నగర్ లోని టకారా బస్తీలో చాలా డిఫరెంట్ గా ఇక్కడ స్వతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా 22 సంవత్సరాల నుంచి ఒకటే జెండా, ఒకటే కర్ర, ఒకటే గద్దె అనే ఒక కాన్సెప్ట్ తోని పెద్ద ఎత్తున కులమతాలకు అతీతంగా ఇక్కడ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. సో ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు రామేశ్వర్ గౌడ్ గారు అటెండ్ కావడం జరిగింది. ఒకసారి మాట్లాడదాం ఈ అంశం గురించి. సార్ నమస్కారం. ముందుగా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సో 22 సంవత్సరాలుగా ఈ టకారా బస్తీలో ఎంతో ఘనంగా కులమతాలకు రాజకీయాలకు అతీతంగా ఇక్కడ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుతున్నారు. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక్కడ గత 22 ఇయర్స్ నుంచి మా టకారా బస్తీలోని మా అన్న మధుకర్ గారు మళ్ళీ వారి మిత్రులందరి సమక్షంలో గత 22 ఇయర్స్ నుంచి ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరపబడుతుంది. ఇది గత 22 ఇయర్స్ గా ఒకటే నినాదంతో ఒకటే అందరం ఐకమత్యంగా ఉండాలని చెప్పి ఇక్కడ కుల మత భేదాభిప్రాయాలు లేకుండా అందరం ఒకటే తాటిపై ఉండాలని చెప్పి క్రమశిక్షణ తోటి గత 22 ఇయర్స్ నుంచి ఈ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఎందరో మహానుభావులు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మనకి స్వాతంత్రం తెచ్చిరు. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా ఎవరి మధ్యలో ఎవరికి ఎటువంటి విభేదాలు లేకుండా ఈ వేడుకలు ఎప్పుడు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. సో ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా ఒక వేదికను నిర్మించడం అంటే ఎంతో కష్టాంతరం. అట్లాంటిది 22 సంవత్సరాలుగా వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా ఇంత పెద్ద ఈవెంట్ నిర్వహిస్తున్నారంటే వాళ్ళ గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు రాజకీయాలు అతీతంగా చేస్తున్నాం అంటే మాకు ఇక్కడ రాజకీయాలు ముఖ్యం కాదు, మాకు దేశభక్తి ముఖ్యం. మేము దేశం గురించి ఏదైనా మేము ఫస్ట్ దేశం గురించి రెడీగా ఉంటాం, కానీ రాజకీయాలు పాలిటిక్స్ ఇక్కడ చేయము. ఇక్కడ 22 ఇయర్స్ నుంచి ఈ వేడుకలు నిర్వహిస్తున్నాం అంటే మీరు ప్రతి ఒక్కరిని అడగవచ్చు. ఇక్కడ మా దగ్గర మార్వాడీస్ ఉంటారు, మా ముస్లిమ్స్ ఉంటారు, అన్ని మతాల వారు ఇక్కడ ఉంటారు. కానీ ఎవరి మధ్యలో కూడా భేద అభిప్రాయం లేకుండా ఇవన్నీ వేడుకలు ఇక్కడ జరపడం జరుగుతుంది. సో ఎవ్రీ ఇయర్ ఇది ఒక స్పెషల్ ఈవెంట్ లెక్క మాకు ఇది జరుగుతుంది. ఇక్కడ లేదు వచ్చిన వాళ్ళు విఐపీలు గానీ, చిన్న పిల్లలు గానీ, చిన్న పిల్లలు గానీ అందరూ టెంకాయలు కొడతారు. ఇక్కడ బ్లైండ్ పీపుల్ తోనే మేము ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తాం. అది మాకు స్పెషల్ గా అనిపిస్తుంది. ఒకటి ఇంకోటి మీరు చూసారో లేదో, అన్నదానం కొన్ని వేల మంది వచ్చి అన్నదానం చేస్తారు, అంటే తినిపోతారు. వాళ్ళు పెద్ద విఐపీలు గరీబోళ్ళు అందరు ఒకటే దగ్గర తింటారు. స్పెషల్ ఏం లేదు, ఇక్కడ అందరికి ఒకటే ఫుడ్, ఒకటే మెనూ. బ్లైండ్ పీపుల్ గానీ, విఐపీలు గానీ, చిన్న పిల్లలు గానీ బయట ఎవరు వచ్చినా కూడా అదే ఫుడ్, అదే మెనూ. అది చాలా బాగా అనిపిస్తుంది. అంటే దాని సందేశం ఏంటన్నట్లు అందరూ ఒకటే. ఇక్కడ ఈ స్టేజ్ మీదకి వచ్చినాక అందరూ ఒకటే అని అనిపిస్తుంది. అయితే మేము 23 ఇయర్స్ లో భగత్ సింగ్ చనిపోయాడు. అయితే మేము 23 ఇయర్స్ లో మేమేం చేస్తున్నామని ఒక భావనతోనే స్టార్ట్ చేసినాం. మీరు 23 ఇయర్స్ మేము అందరం 23 ఇయర్స్ ఉండే, నేను మధుకర్ కానీ రాజుభాయ్ ఇంకా అనిల్ భాయ్ అయితే ఒక గార్డియన్ లెక్క మా అందరికి ఉండే. అప్పటి నుంచి ఒక భావన మాకు. ఎండ్ ఆఫ్ ది డే నేను హిందీలో చెప్పగలుగుతాను. నేను ఒక మాట చెప్తా, అందరం మనం దేశం గురించి ఒకటే మాట. నా మే జర్రా హూ ये जमी का, ना मैं छर रहा हूँ ये जमी का, ये जमी मेरे लिए प्रिय थी, सर्वप्रिय. ఇంకా మాట్లాడేందుకు ఇంకా చాలా మంది ప్రజలు ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. కోంపల్లి అరవింద్ అన్న గారు ఉన్నారు. అన్న ఏం చెప్తారు? ఎంతో ఘనంగా ఎంతో వైభవంగా ఇక్కడ ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుతుంటే చూడముచ్చటగా అనిపించింది అందరికి. సో ఏం చెప్పదలుచుకున్నారు? ముందుగా లెజెండ్ టీవీ ప్రేక్షకులకు మరియు భారతదేశ ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఇప్పుడే చూసారు మా ఆర్గనైజర్స్ అన్నగారు మధుకర్ గారు, సందీప్ రాఠోర్ గారు, మరియు రాజ్మల్ గాంధీ గారు, అనిల్ గారు, మరియు టకారా బస్తీ వాసులు అందరూ కూడా ఏ విధంగా గత 22 సంవత్సరాల నుంచి ఈ పండుగని జరుపుకుంటారు. ఇది ఏంటంటే కేవలం జెండా గురించి జిలేబీలు వంచి వెళ్ళిపోవడం కాదు, మనం ఏదైనా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో చేయాలి. చేసి 10 మందికి ఒక మంచి మెసేజ్, వాళ్ళకి జ్ఞానోదయమై
అంటే జ్ఞానోదయం అంటే మేమేం పెద్ద తోపు తురుములం కాదు అని వాళ్ళకి అరే మనం కూడా ప్రజలకి ఏదైనా సేవ చేయాలా, దేశం పట్ల ప్రేమ అంకిత భావం రావాలా ప్రజల మధ్య అని చెప్పి ఒక కాన్సెప్ట్ అని గిన్నె నా ఇంకా ఉన్నారు చూడు ఈ అరుగు, ఈ అరుగు మీదనే వీళ్ళందరూ కూర్చొని ఆలోచన చేసిన పండుగనే స్వాతంత్ర దినోత్సవ పండుగ. మీరు 2005లో చూసిరు అనుకుంటా, ఖాళీ అప్పుడు ఒక టెంట్ వేసినాం ఇదే ఈయన వేసి, అప్పుడు కూడా గరీబోళ్ళు ఎట్లయితే అన్నదానంలో కూర్చొని తిన్నారో బంతి భోజనంలో సేమ్ అదే విధంగా వీళ్ళు కూడా దాన్ని ఏమంటారు అంటే మన ప్రజాప్రతినిధులు కూడా దాంతో పాటు కలిసి తిన్నారు, భోజనం చేశారు. సో అక్కడ నుంచి మొదలైంది ఈ పండుగ జరుపుకోవడం. దీంట్లో పార్టీలు లేవు, మతాలు లేవు, కులాలు లేవు, అందరం ఒకటే భారతదేశ ప్రజలం, భారత మాత బిడ్డలం. మనం అందరం కలిసి ఈ పండుగను గర్వంగా జరుపుకోవాలి. మీరు చూసి ఇంత పెద్ద ఎత్తున బహుశా తెలంగాణ రాష్ట్రంలోనే కాదు గర్వంగా చెప్తున్నా భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇంత పెద్ద గొప్పగా చేయరు. గవర్నమెంట్ పరంగా చేస్తారు కానీ ఈ ఒక ఫ్రెండ్స్ పరంగా ఒక ఆలోచన వచ్చిన విధంగా మాత్రం చేయలేరు కూడా. అది మేము చాలా గర్వంగా పడుతున్నాం, ఎందుకంటే భారతదేశ పండుగని ఇంత బ్రహ్మాండంగా ఇంత గొప్పగా చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. సో ఇక్కడ ఉన్న అంటే ఈ వేడుకలకు బాగా ఇక్కడ ఉన్న షాపులను కూడా క్లోజ్ చేస్తారు, అది దేనికి సంకేతం? అంటే ఇప్పుడు ఇంత పెద్ద ఫెస్టివల్ చేస్తున్నప్పుడు మనం అందరం కలిసిమెలిసి ఈ ఫెస్టివల్ లో పాల్గొని ఆ ప్రజలకు అందరికి వచ్చిన వాళ్ళకి సుమారు 5,000 నుంచి 6,000 మంది ప్రజలు వస్తారు. వాళ్ళందరికి కూడా భోజనం ఏర్పాటు చేస్తారు. సో వాళ్ళందరికి ఎలాంటి డిస్టర్బెన్స్ కాకుండా వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మంచి వార్మ్ వెల్కమ్ చేసి వాళ్ళకి సత్కరించి వాళ్ళకి భోజనం పెట్టించి పంపించాలంటే అందరం కలిసికట్టుగా చేయాల్సి వస్తుంది. సో అదే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమం అనేది చేస్తాం. సార్ ఏం చెప్తారు? 22 సంవత్సరాల నుంచి ఇంత పెద్ద వేడుకను ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు. సో ఈ వేడుకకు సంబంధించి ఏం చెప్పదలుచుకున్నారు? ఈ వేడుక అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. లెజెండ్ టీవీ వాళ్ళకి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇదే గద్దె మీద మేము గత 2005లో కూర్చొని అరే ఏమైనా చేద్దాం, అందరు ఫెస్టివల్ చేస్తారు మనం ఏం చేద్దామని మా రాజమౌళి గాంధీ, అనిల్ గులేచా, సందీప్ రాఠోర్ కూర్చొని ఆలోచించి ఏదైనా చేద్దాం, మనం ఏం చేస్తే బాగుంటది అని ఫ్లాగ్ హాస్టింగ్ అనేది చేద్దాం. 2005లో మేము ఈ కార్యక్రమం అనేది అక్కడ స్టార్ట్ చేశాము. అక్కడ చేసాము స్టేజ్ అంతేనండి మాది. ఇప్పుడు 2026 వచ్చే వరకు స్టేజ్ అనేది అక్కడికి వెళ్ళిపోయింది. అంటే ఈ గతంలో 21 సంవత్సరంలో మా జర్నీలో అనుకున్నాం మరీ అక్కడ చేద్దాం, అందరూ చేస్తారు ఫెస్టివల్స్, అందరు చేస్తారు. ఇప్పుడు మా మిత్రులు అందరు ఉన్నారు, ఇప్పుడు మైనారిటీ సోదరులు ఆజం ఉన్నాడు, అందరూ అదే విధంగా రంజాన్ ప్రోగ్రామ్ ఎట్లయితే ఉత్సాహంగా చేసుకుంటారు ప్రోగ్రాము, అదే ఉత్సాహం అనేది 15 ఆగస్టు రోజు చూపిస్తారు. కుల మతాలకు అతీతంగా సోషల్ సర్వీస్లు కానీ మేము 21 సంవత్సరాలు కానీ చెప్పి ఫ్లాగ్ హాస్టింగ్, కార్గిల్ చనిపోయిన వాళ్ళు వాళ్ళ మదర్ తో ఫ్లాగ్ హాస్టింగ్ ఒకసారి చేసాము. ఉమేష్ చంద్ర మిసెస్ తో ఒకసారి ఫ్లాగ్ హాస్టింగ్ చేయించాము. ఒకసారి డాక్టర్ చైర్మన్ మన ఆయన ఏదైతే సోషల్ సర్వీస్ ఉంటుందో అతను చెప్పి, అంటే సంవత్సరం అనేది రాజకీయంగా అధికంగా మేము రాజకీయంగా అధికంగా ఫ్లాగ్ హాస్టింగ్ అనేది జరిపిస్తున్నాము. ఎప్పుడు అంటే ఇంత పెద్ద వేడుకను నిర్వహించాలంటే ఎంతో బలం ఉండాలి. సో మీ దగ్గర ఉన్న బలం ఏంటి? మీరు ఒక్కరే నిర్వహిస్తారా? మీ టకారా బస్తీకి సంబంధించిన ప్రజలు లేకపోతే ఇంకా ఇతర రాజకీయ పార్టీ ముందు నడిపిస్తుందా? చూడండి, నేను చెప్పదలుచుకున్నది రాజకీయ పార్టీలు కానీ ఇప్పుడు ప్రేమ ఉన్నది మా దగ్గర, బలం అని ఏం లేదు, ప్రేమ ఉన్నది. ఈ గద్ద ఏదైతే ఉన్నదో మా వినాయకుని గద్ద, అది టకారా బస్తి వినాయకుని గద్ద, ఈ గద్ద మీద ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. కానీ అందరూ మాకు బస్సు వాసులు అందరు సహకారం, టకారా బస్సు ఆర్గనైజేషన్ తోని మేము ఈ ప్రోగ్రామ్ అనేది జరిపిస్తున్నాము. వీళ్ళందరూ సహకారం ఉన్నది. పుట్టిన పిల్లగాడి కాడికి తీసుకొని మా బస్సులు ఎంత ఇప్పుడు 60 ఏళ్ళ 70 ఏళ్ళ వాళ్ళకి వీళ్ళందరి సహకారం ఉన్నది. ఈ సహకారంతోనే ఈ విరోధం ఇంత పెద్ద ప్రోగ్రామ్ 22 ఏళ్ళు మేము జరిపిస్తామంటే నాట్ జోక్. మమ్మల్ని చూసి ప్రతి బస్సులో చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ చేతనపురి కాలనీలో స్టార్ట్ అయింది కాన్సెప్ట్. మమ్మల్ని ఇన్విటేషన్ రమ్మంటారు, ఇక్కడ మీ ప్రోగ్రామ్ పెట్టుకుని ఎక్కడ వస్తాము, మా దగ్గరకు వస్తే చేతనపురి ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మళ్ళీ అతను ఇంకా మౌలాలిలో స్టార్ట్ చేశాము, మనం చూసుకుంటా అతను ఇదే విధంగా స్టార్ట్ చేశాను. ఏంటంటే మాకు ఒకటి ఏంటంటే ప్రజలకు, యువతకి ఇప్పుడు మనం చూస్తున్నాము, ఫెస్టివల్ చేస్తున్నాము, జాతర చేస్తున్నాము, అంత పవిత్రంగా ఉజ్జయిని మహంకాళి మనం ముక్తము. యువత ఏం చేస్తారు, అంత చెడు తవడ పడుతుంది. మన ఏదైతే సంస్కృతి ఉందో, మనకు పెద్దలు అందించిన సంస్కృతిని వాళ్ళు తప్పుదో పట్టిస్తారు. అందుకుంచే ప్రతి యువత కోరేది ఏంటంటే, ఆ యువత ఉంటేనే భవిష్యత్ అంటే మన భావితరానికి మనం అందించేది. భారతదేశంలో మనము ఏమి ఇస్తాము యువతకి? ఏదన్నా అది ఒకటి మంచి మన సందేశం ఇస్తాము. ఆ సందేశం వీడికి స్టార్ట్ అయింది మాది. ఇప్పుడు ఆ సందేశం ఇక్కడ 2 జాగాలు అయింది. మరి ఈ సందేశం అంటే ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు. అందరి సహకారంతో ఇలా మా రాజమౌళి గాంధీ, సందీప్ రాఠోర్, అనిల్ భాయ్, లడ్డు, సాయి, రాజేష్ చూసి అందరూ మా బస్సు వాసులు అందరూ ఉన్నారు. ఇంకా ఆర్గనైజర్ బై పీపుల్ ఆఫ్ టకారా బస్ ప్రోగ్రామ్ లో చేస్తున్నాము. సో మొత్తానికి ఇంత పెద్ద ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నారు.
ప్రతి సంవత్సరం ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఏదో ఒక నినాదం ముందుకు తీసుకొస్తారు. సో ఈ సంవత్సరం ఏ నినాదంతో ఈ వేడుకలను జరుపుతున్నారు? నినాదాన్ని మనం ఏం చేయమండి. ఇప్పుడు గ్లోబల్ గా ఏదైతే ఇబ్బంది అవుతుందో భారతదేశంలో సంబంధించింది, బిఫోర్ లాస్ట్ టైం చంద్రయాన్ 3 ఉండే, ఇప్పుడు మన దేశకి నారి తలుచుకుంటే ఏం చేయగలుగుతుంది, అది ఉన్నది. లాస్ట్ టైం దానికన్నా బిఫోర్ డ్రగ్స్, సే టు నో డ్రగ్స్ అని మన గవర్నమెంట్ గానీ సెంట్రల్ గవర్నమెంట్ గానీ అంత సందేశం ఇస్తుంది జనాలకి. ఈ సంవత్సరం వచ్చేసి ఇది కాన్సెప్ట్ తీసుకున్నాం మేము. కాన్సెప్ట్ అనేది ఇది రైఫిల్, ఇది రైఫిల్ అంటే రైఫిల్ కింద బుల్లెట్ అయితే ఇట్లుంటది, రైఫిల్ కింద బుల్లెట్ వెళ్ళకపోతే ఇట్లుంటది, వార్ అయితే ఇట్లుంటది, మనం పీస్ ఉంటే ఇట్లుంటది. ఈ నిదానంతో ఏదైతే గ్లోబల్ గా అంత ఇబ్బంది ఉన్నదో, ఇప్పుడు దేశవ్యాప్తంగా అంత వారైంది, సామాన్య ప్రజలు అందరు ఇబ్బంది పడ్డారు, గ్యాస్ గాని ప్రతి దానికి ఇబ్బంది పడ్డారు. ఇట్లా మనం ఇప్పుడు ఇట్లా ఉంటే మంచిదా, ఇట్లా ఉంటే మంచిదా, ఆ కాన్సెప్ట్ లోనే మేము ఇన్విటేషన్ ఈ సంవత్సరము ఈ విధంగా కాన్సెప్ట్ అనేది ఇన్విటేషన్ కార్డు ప్రింట్ చేశాము. అంటే ఈ నినాదం ద్వారా ప్రజలలో చైతన్యం కలిగించొచ్చా, ప్రజలలో ఆలోచనలు పుట్టించొచ్చా అనే క్వశ్చన్ మొదలైంది. ఇప్పుడు ప్రజల ఆలోచన పుట్టించవచ్చా అంటే, ఇప్పుడు నాకైతే ఎవరు ఆలోచన చెప్పలే కదా, నా దాంట్లో ఆలోచన వచ్చింది, నా ఆలోచన నేను చేశాను. అట్లా అందరికి ప్రతి మనిషికి అట్లా ఆలోచన వస్తే ఖచ్చితంగా ఇది అవుతుంది మన దగ్గర. వి స్టాండ్ ఇండియన్ స్టాండ్ విత్ నేషన్, ఇది ఖచ్చితంగా అవుతుంది. ఇండియన్ స్టాండ్ విత్ నేషన్ అంటే కుల మతాలు కాదు, ఫస్ట్ నేషన్ అని మీరు అంటున్నారు. నేషన్ ఫస్ట్, నేషన్ కుల మతాల తర్వాత ఫస్ట్ నేషన్. అంటే గత సంవత్సరం నినాదం ఏంటి? గత సంవత్సరంలో ఎటువంటి నినాదంతో ముందరికి వచ్చారు? గత సంవత్సరము మా నిదానం ఏందో ఆపరేషన్ సింధూర్, ఏదో పాల్గాం అటాక్ లో దాడి జరిగిందో, అమాయకులు మన జనాలు దుండగులు హతమార్చారు, దాని తోటి మేము ఈ సంవత్సరం లాస్ట్ టైం ఆపరేషన్ సింధూర్ చేశాము. ఈ సంవత్సరం ఇట్లా యుద్ధం జరుగుతుంది, యుద్ధం వద్దు మనకి, ఈ పీస్ అని ఈ నిదానంతో మేము వచ్చాము. సో అంటే ఇప్పుడు ఇంత పెద్ద వేడుకలు నిర్వహిస్తున్నారు కదా, దీనికి సంబంధించి ఎటువంటి రాజకీయ నాయకులు ఈ సభకు రావడం జరిగింది? కేవలం రాజకీయ స్పీచ్లకు పరిమితమైందా, లేకపోతే దేశానికి సంబంధించిన అంశాలు మాట్లాడడం జరిగిందా? ఇప్పుడు రాజకీయ నాయకులు ఎంతమంది వచ్చారా అని, రాజకీయ నాయకులు అందరూ డయాస్ మీదకి, ఏ రోజు భారత్ మాత డయాస్ ఈ రోజు ఒక్కరోజు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు అందరూ వచ్చారు. సోషల్ సర్వీస్ లో గానీ, ఎన్జిఓస్ గానీ, డాక్టర్స్ గానీ, రాజకీయ నాయకులు అతీతంగా అందరూ వచ్చారు. కానీ రాజకీయ నాయకులు అనేది ఇప్పుడు మా బస్సు పెద్ద మనిషి పద్మరావు గారు ఉన్నారు, వాళ్ళు మార్నింగ్ వచ్చారు. ఆయనవి వచ్చి మాకు అది ఏదైతే కార్యక్రమం ఉన్నదో భారత్ మాత అది చేశారు. మన దేవనరి ఫౌండేషన్ గత 20 ఏళ్ల నుంచి వాళ్ళతోనే ఫ్లాగ్ హాస్టింగ్ చేపిస్తాము. సో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మీ సికింద్రాబాద్ లోని టకారా బస్సులోనే ఈ సిద్ధాంతం, ఇటువంటి కొత్తగా జరుగుతుంది ఇట్లాంటిది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు? ఇప్పుడు కొత్తగా జరిగేది ఏముందండి, ఇప్పుడు కొత్తగా జరిగినప్పుడు మనం చూస్తాము ఏదైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఇప్పుడు ఉన్నది, గోల్కొండ ఉన్నది, ఇంతకుముందు పెరడ్ గ్రౌండ్ ఉండే, మేము చిన్న ఉన్నప్పుడు ఇక్కడ కూర్చుంటుండే, అంత విఐపీలు మార్నింగ్ సైలెంట్ కార్లతో పోతూనే ఉంటుండే, మళ్ళీ అక్కడనే పెరడ్ గ్రౌండ్ లాగుతున్న మా ఆడికించి విఐపీస్ అంతా ఎక్కడికక్కడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఎట్లా అయిపోయింది అంటే, ఇప్పుడు ఈ 2025 అక్కడ కార్యక్రమం అక్కడ పెరడ్ గ్రౌండ్ కి ఎవరైనా ఎన్జిఓస్ వచ్చినా గానీ ఖచ్చితంగా ఇక్కడ విజిట్ చేసి పోతారు. అదొకటి ఇక్కడ అది మోనోపోలీ అయిపోయింది ఇక్కడ. రైట్, అంటే విన్నారు కదండి, ఈ టకారా బస్సులోని ప్రజలు అందరూ కలిసి ఇక్కడ ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాము అని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఈ టకార్ బస్సుకి సంబంధించిన ప్రజలు ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. సార్, ఎట్లా అనిపిస్తుంది ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఈ టకారా బస్సులో ఇంత ఘనంగా జరుపుకోవడం? చాలా బాగా అనిపిస్తుంది సార్. బాగా हिंदी में बोल सकते हैं, बहुत अच्छा लगता है. ऐसा कार्यक्रम हर जगह होने से बहुत बोलते नया मैसेज जाएगा हर जगह. और अभी आप थोड़ी देर पहले पूछे थे आप कि लास्ट ईयर सिंदूर करे थे, इस बार बोले तो आपके घर पे अगर खुदा ना खास्ता कुछ इंसिडेंट, कोई दुंडागलू क्या चोर घुस गए तो आप क्या करेंगे? आप क्या करेंगे? मैं भी आपसे प्रश्न पूछ रहा हूँ ना. आपके घर में कोई घुस गए तो आप क्या करेंगे? उसको मार के हका लेंगे ना. శాంతి अपनी जगह, सिक्योरिटी अपनी जगह. జై భారత్, జై ఇండియా. మతాల పేరుతోని హిందూ ముస్లింల మీదను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు, అట్లాంటి వారికి ఏం చెప్తారు? సార్, నేను ఒకటే చెప్పాలనుకునేది ఏంటంటే, మనం 80 సంవత్సరాల ఈ స్వతంత్ర దినోత్సవం ఇలా సెలబ్రేట్ చేసుకున్నామంటే మనం అందరం ఒకటి ఉండంగా, దీన్ని నేను వచ్చే నవతరానికి నవజనానికి ఒకటే మెసేజ్ చేయడం. ఇప్పుడు ఎలాగైతే మనం ఉన్నామో ఇక్కడ గంగా జమున తహజీబ్ సికింద్రాబాద్ టకారా బస్సులో ఈ రోజు ఫెసిలిటేషన్ అయింది. వాళ్ళు పిలిచి మమ్మల్ని ఇది చేసారు. నేను మాడుపల్లి ముద్దుషావలి రహమతుల్లాలే దర్గా మస్జిద్ ప్రెసిడెంట్ ని, ఇక్కడికి వచ్చాను. నాకు చాలా సంతోషం అనిపించింది. ఇదే రీతి రివాజులతోని ముందుకు సాగుతూ మనం అందరం ఒకటి, మనం భారతీయులం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భారతీయులం. అందులో
మతభేదాలు ఉండొద్దు, అందరు కలిసిమెలిసి నడవాలి. మన తాతలు ముత్తాతలు ఎలా ఉండే, వాళ్ళందరూ కలిసి ఉంటుండే. ఒక ఊర్లో పెళ్లి అయితే ఆ ఊరు పెళ్లి అన్నట్టు ఉంటుండే. ఒక ఊర్లో ఎవరికైనా మన బస్తీలో ఎవరికైనా ప్రాబ్లం వస్తే మన బస్తీ ప్రాబ్లం అన్నట్టు అందులో ఎవరు కులం మతం చూడకపోతుండే. ఈ రోజు అదే సందర్భంగా అందరూ ఉండాలి. నవజవాన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వ్యక్తిపరంగా ఇదే పాటించాలి. మన తాతలు ముత్తాతలు ఎలా కలిసి ఉండేనో మనం కూడా అట్లనే కలిసి. కాకపోతే రాజకీయం ప్రకారంగా చాలా మంది మతభేదాలు ఇది చేస్తారు. కాకపోతే మనం అదొకటే గమనించాలి. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతీయులం. భారతీయునికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది, मजहब नहीं सिखाता आपस में बैर रखना, हम हिंदू है, हम वतन है. तो हमारा देश सबसे भारत माता की जय बोलने में कोई संकोच नहीं है, क्योंकि हम देशवासी है. हमारे देश से हम प्यार करना ये हमारा धर्म है और इसमें कोई भी ये नहीं कर सकते. हमारा देश हमारा है और इसकी हिफाजत, इसकी हर वो चीज हमारी हिफाजत करना है साहब. तो हर वो नौजवानों से मैं यही कहूंगा कि हमारे देश के लिए अगर कोई आपत्ति आए तो सबसे पहले सब लोग ठहरना चाहिए. उसमें आप बटो मत, और ये जितने भी पॉलिटिकल इश्यूज है उसमें आप जाओ मत. हम एक है और एक ही रहेंगे और हमेशा एक ही साथ रहेंगे. मैं यही मैसेज दे रहा हूँ कि हर वो नौजवान जो आज भटक रहे हैं उनको यही बोल रहा हूँ कि ये हमारा भारत देश है, ये हमारा इंडिया है. आप जो भी नाम से बुलाते, लेकिन आने के बाद में हम सब एक ही छत के नीचे है. तो आपस में बैर मत रखिए. जिस तरीके से हमारे बाप दादा वगैरह मिलकर रहते थे, उसी तरीके से आने वाला जनरेशन भी यही मिलकर रहना, और यही सबके लिए मैसेज है. और मैं यही सोचता हूँ कि हर कोई मिलके अपने देश की हिफाजत के लिए सबसे पहले ठहरना चाहिए. और ये आने वाले दिनों में अगर कोई चीजें ऐसे आ रहे हैं कि आपको भटकाएंगे या जो है, तो आप मत भटकिए, क्योंकि ये मुल्क हमारा है. जितना सबका है वैसी है. तो हर इंसान अपनी मुल्क की हिफाजत करना बहुत जरूरी है. मैं यही मैसेज दूंगा. సో అంటే దేశంలో మనం ఎంత చల్లగా ఉండడానికి మన దేశ సైనికులు చాలా కారణం. సో దేశ సైనికులను ఇటు పాకిస్తాన్ నుంచి వెళ్ళి టెర్రరిస్టుల రూపంలో ఎంతో మంది సైనికులు సంవత్సరంలో కొన్ని వేల మంది చనిపోతుంటారు. అట్లాంటి పాకిస్తాన్ కి కొంతమంది మద్దతు తెలుపుతున్నారు ఈ దేశం నుంచి వెళ్ళి. సో అట్లాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెర్రరిస్ట్ అనే వాళ్ళకి రిలీజన్ ఉండదు. దే డోంట్ బిలాంగ్ టు రిలీజన్. టెర్రరిస్ట్ అనేవాడు రిలీజన్ కాదు, వాడు దేశద్రోహి. వాళ్ళు ఎవరు మనం ఎందుకు ఇవ్వాలి సార్? ఇది నా దేశము, నేను ఇక్కడే పుట్టి పెరిగిన, నా తాత ముత్తాతలు ఇక్కడే వచ్చిర్రు. నేను అలాంటప్పుడు నా భారతదేశానికే నేను సపోర్ట్ చేయాలి సార్. నేను వేరే దేశానికి సపోర్ట్ చేసే అవసరమే లేదు నాకు. బికాస్ నాకు ఉన్నదంతా ఇక్కడ నుంచే, నేను పుట్టి పెరిగింది ఇక్కడ నుంచే, నా జనరేషన్ కూడా ఇక్కడే పుట్టి పెరిగింది. అలాంటప్పుడు నా దేశాన్ని ఇచ్చేసి వేరే దేశాన్ని ఎందుకు సపోర్ట్ చేయాలి సార్? నేను ఇది తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే టెర్రరిస్ట్ అనేది వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆతంకవాదులు, వాళ్ళకు మతం అనేది ఉండదు సార్. మతం ఉంటే ఎవరినైనా కానీ అనుకోకుండా ఒకరిని చంపడం వాళ్ళకి ఎలా సాధ్యమవుతుంది సార్? మనం ఏమైనా తప్పుగా మనకు కాలు తగిలితేనే మనం ఎంతో బాధపడతాం, అరే నా వల్ల ఆయనకు ఇబ్బంది కలిగింది. అలాంటి ప్రాణాలు తీసేటోళ్ళు వాళ్ళకి ఏ మతం ఉంటుంది సార్? అది మతం కాదు సార్. అది దేశద్రోహులకు ఏ మతం ఉండదు, అదంతా బిజినెస్. కాకపోతే నేను ఒకటే, మనం భారతీయులం, వి షుడ్ బి వన్ అండ్ వి షుడ్ బి ఆల్వేస్ వన్. సో చాలా మంది ముస్లిం సోదరులు వందే మాతరం పాడడానికి వెనుకడుగు వేస్తారని చెప్పేసి కొంతవరకు వార్తలు వస్తున్నాయి. అంటే నేను కూడా నమ్మను అందరూ అలా ఉండరని. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? సార్, అందరం మన దేశభక్తి ఉన్నోళ్ళు ప్రతి ఒక్కరు చెప్పాలి సార్, కంపల్సరీగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అల్లమా ఇక్బాల్ ఉన్నారు, ఆయన ఏం రాసి సారే జహాన్ సే అచ్చా హిందుస్థాన్ హమారా అని రాసి, అది పాడతాం కదా. వందే మాత్రం కూడా మన దేశం నుంచే వచ్చింది కదా, మన భారతదేశం. అలా పాడడంలో తప్పేముంది సార్? మన జాతీయ గీతం జనగణ మన అందరూ పాడాలి సార్, కంపల్సరీ పాడాలి. బికాజ్ యూ లవ్ యువర్ కంట్రీ, యూ హ్యావ్ టు రీడ్ ఇట్. మీరు దేశానికి ఇచ్చే గౌరవం అదే. అలాంటప్పుడు మీరు ఎందుకు దాని గురించి ఆలోచిస్తారు? దాన్ని మళ్ళీ కాంట్రవర్సీగా ఇంకా చాలా మంది దాన్ని ఉపయోగిస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదంటే నేను భారతీయుణ్ణి, అది మన మనసులో ఉండాలి. ఐ బిలాంగ్ టు మై కంట్రీ, ఇండియా ఇస్ మై కంట్రీ, ఐఎమ్ అన్ ఇండియన్, I am a citizen of India. I have got all the rights to speak for everything. అలాంటప్పుడు ఈ మతభేదాలు, ఇది అది పాడొద్దు ఇది పాడొద్దు, అదంతా ఒక ఆలోచన సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ ఇండియన్స్. సో ఫైనల్ గా ఏం చెప్తారు మన దేశం గొప్పతనం గురించి? మన దేశం ఇట్లానే ఇంకా అభివృద్ధి దిశ కొనసాగాలంటే, అన్నదమ్ముల్లా కలిసి ఉండాలంటే దీని గురించి ఏం చెప్తారు? సార్, ప్రతి యూనివర్స్ లో మీరు చూడండి, ఇన్ని కంట్రీస్ ఉన్నాయి. మన భారతదేశంలో ఉన్న కులాలు మతాలు ఎన్ని వర్గాలు ఇదందరూ ఒక్క రూఫ్ కింద ఉన్నారు సార్. ఇండియా ఈజ్ ఎ గ్రేటెస్ట్ కంట్రీ. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ బతుకుతున్నారు, ప్రతి ఒక్కరు ఇక్కడ జీవనోపాధి పొందుతున్నారు. అందులో హిందువులు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, ఇసాయిలు ఉన్నారు, మళ్ళీ వేరే వేరే ప్రాంతాలలో వేరే వేరే భాషలు, వీళ్ళందరూ కలిసి ఒకటే దేశం కింద ఉన్నారు. వీఆర్ గ్రేట్ఫుల్. ఐ సెల్యూట్ ద ఆర్మీ ఆల్సో ఫర్ సర్వింగ్ అస్ ఫర్ సో మెనీ ఇయర్స్. వాళ్ళు బార్డర్ పై నుండి వాళ్ళు ఎంత ఇది చేస్తారు. నా ఉద్దేశం ప్రకారం అంటే ప్రతి ఇంటి నుంచి ఒక పౌరుడు మన భారతదేశ సైన్యంలో ఉండాలి సార్. ఇప్పుడు రాబోయే జనరేషన్ కి ఒకటే మెసేజ్ అంటే, ఇండియన్ ఆర్మీకి ఎవ్వరు పోతలేరు.
వాళ్ళందరూ ఏదో వేరే 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 ప్రొఫెషన్ చూసుకొని ఇదేదో వాళ్ళ దేశాన్ని రక్షించేటోళ్ళు ఎవరు ఉంటారు సార్ వచ్చే రోజులలో. ఇప్పుడు వాళ్ళు ఉన్నారు, దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్ రావాలి. వాళ్ళందరూ ఇది చేసి మన భారతదేశాన్ని కాపాడేటందుకు ఆర్మీలో కంపల్సరీగా జాయిన్ కావాలి. ఎవరైనా కానివ్వండి, ఇఫ్ యు ఆర్ ఇండియన్ యూ షుడ్ బి దే. సార్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్. సో ఏం చెప్తారు సార్ మన స్వతంత్ర దినోత్సవం గురించి? నేను స్వతంత్ర దినోత్సవం గురించి ఏం చెప్తున్నానంటే, మనం చిన్నగా ఉన్నప్పటి నుంచి మనము స్కూల్లో మనం చూస్తాము ఇండిపెండెన్స్ డే అంటే జస్ట్ మనం పోయి పార్టిసిపేట్ చేసి ఏదో ఒకటి జెండా ఎగరేసి మనము స్వీట్ తినేసి వచ్చేస్తాం. ఇక్కడ ఏంటంటే మేము మా ఫ్రెండ్స్ కొంతమంది ఆలోచన చేసినప్పుడు ఏంటంటే మనం కొద్దిగా డిఫరెంట్ గా చేద్దాం. ఈ స్వతంత్ర దినోత్సవం ఇండిపెండెన్స్ డే మనకు ఊకేనే రాలేదు, ఎన్నో బలిదానాలు చేస్తే వచ్చింది, ఎన్నో మనకు స్వతంత్ర పోరాటాల తర్వాత మనకు వచ్చింది. అదంతా మనం గుర్తు చేసుకోవాలి. ఇంతకుముందు రాజా మహారాజాల నుంచి తీసుకుంటే, మన గాంధీజీ నుంచి తీసుకుంటే, భగత్ సింగ్ నుంచి తీసుకుంటే, ఆయన 21 years లో ఆయన చనిపోయారు దేశం కోసం, ఆయన బలిదానం ఇచ్చారు. దాని తర్వాత మళ్ళీ ఎంతో మంది మా ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. మనకు అష్ఫాకుల్లా ఖాన్ అని చెప్పారు. ఆయన ఏమంది, आपका क्या आखिरी ख्वाहिश क्या है? मेरा आखिरी ख्वाहिश कुछ भी नहीं है, ख्वाहिश है तो कुछ ऐसी के कोई लाके रख दे खाके वतन కఫన్ మే అనేసి. కఫన్ అంటే మనం ఏదైతే మనం మీద వేస్తారో చనిపోయిన తర్వాత అందులో మిట్టి పెట్టేసేయమని చెప్పారు ఆయన. సో అంతా మాతృభూమిని ప్రేమించే వాళ్ళు ఉండేది, జజ్బా డిఫరెంట్ గా ఉండేది. అందుకే ఇప్పుడు కూడా మనం అదే కంటిన్యూ చేయాలంటే, అదే జజ్బా కంటిన్యూ చేయాలంటే మనం ఇదంతా ప్రోగ్రామ్ చేయడం జరిగింది. ఇదంతా మీరు చూస్తున్నారు కదా, ఇది గత 22 years నుంచి మనం చేసుకుంటూ వస్తున్నాం. ఇది జస్ట్ జెండా ఎగరేసినామా క్లోజ్ చేసినామా అన్నట్టు కాకుండా, మనం స్టార్టింగ్ నుంచి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు అందరూ కూడా వేరే వేరే ప్లేసెస్ లో ఉంటారు. కొంతమంది పోలేకపోతారు, ఎవరైతే ఎక్కడ కూడా పోలేరో, ఇక్కడ పరేడ్ గ్రౌండ్ ఎవరైతే పోలేరో వాళ్ళు ఏంటంటే ఇక్కడికి రావచ్చు. ఈవినింగ్ 5 వరకు ఉంటది. కొన్ని చోట్ల వాళ్ళు కొద్దిగా వేరే వేరే బిజీ షెడ్యూల్ వలన ఎవరైతే పోలేరో వాళ్ళు ఇక్కడికి రావచ్చు. సో ఇక్కడ నుంచి మనం ఎవ్రీ ఇయర్ మనం ఒక మెసేజ్ ఇస్తాం. ఈ సంవత్సరం ఏం మెసేజ్ ఇచ్చినామంటే, చాలా మనకు వార్స్ జరుగుతున్నాయి. మనం యుక్రెయిన్ రష్యా వార్ చూసినాము, ఇరాన్ అమెరికా వార్ చూస్తున్నాం. ఆ వార్ లో మనం ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు, సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ నుంచి మనం మెసేజ్ ఏమి ఇచ్చినామంటే, మనకు వార్ వద్దు, పీస్ కావాలి, అందరు బాగుండాలన్నట్టుగా మనం మెసేజ్ ఇస్తూ ఈ కార్యక్రమం చేసాం. ఇక్కడ వచ్చిన అందరికీ, సక్సెస్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాం. థ్యాంక్ యూ.